బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుపై ఆ పార్టీ నుంచి సస్పెన్స్కి గురైన నేత కవిత చేసిన వ్యాఖ్యలపై ఇంకా రాజకీయంగా చర్చ సాగుతూనే ఉంది. కవిత చేసిన వ్యాఖ్యలతో ఒక రకంగా హరీష్ రావు డిఫెన్స్లో పడ్డారు. యూకే నుంచి వచ్చిన తర్వాత ఆయన స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారని అందరూ అనుకున్నారు. అలా జరగలేదు. ఆమె విఘ్నతకే వదిలేస్తున్నా నా జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. కానీ వాటిపై అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. కేసీఆర్ని కలిశాక ఆయన రియాక్ట్ అవుతారనుకుంటే అలా కూడా జరగలేదు. కవిత హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు సాధారణమైనవి కావు. కేసీఆర్ కేటీఆర్ను ఓడించడానికి ప్రయత్నాలు చేశారని, ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చారని కూడా ఆరోపించారు. ఒక రకంగా హరీష్ రావు వ్యక్తిగత ప్రతిష్ట అలాగే రాజకీయ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఆమె సవాల్ విసిరారు. ఆమె ఆరోపణలపై ఇప్పటివరకు సీరియస్గా స్పందించని బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరూ లేరు. గట్టిగా మాట్లాడితే ఏమవుతుందో, ఆమె తమ గుట్టు ఎక్కడ విప్పుతుందో అని వారంతా భయపడుతున్నారా అనే చర్చ సాగుతున్నాయి. ఇదిలా ఉంటే హరీష్ రావు పార్టీని వీడతారని అప్పుడప్పుడు ప్రచారం సాగుతుంది. వాటికి హరీష్ రావు సమాధానం ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు హరీష్ రావు కోసం కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారు. అల్లుడికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెను సస్పెండ్ చేశారని అంటున్నారు. కాబట్టి హరీష్ మరింత నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. అయితే పార్టీలో హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యల వలన అనుమానాలు కలుగుతున్నాయనేది కీలకమే. హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలు నిజమైతే కేసీఆర్ ఆమెను ఎందుకు సస్పెండ్ చేస్తారని హరీష్ అభిమానులు చెబుతున్నారు. ఆమె ఆరోపణలు కేసీఆర్ పట్టించుకోలేదని, ఆయనకు వాస్తవాలు తెలుసని, వారు కేసీఆర్ చెప్పిన పనులనే హరీష్ రావు చేశారని, తన అల్లుడి మీద కూతురు చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత సీరియస్గా తీసుకోలేదని హరీష్ అనుచరులు చెబుతున్నారు. మరో అడుగు ముందుకేసి హరీష్ రావు కవితకు ఘాటుగా బదులు ఇవ్వాలని కోరుతున్నారు. హరీష్ కానీ మనసు విప్పితే ఎన్నో బయటకు రావచ్చు. వాటికి కవిత రియాక్ట్ కావచ్చు. విషయం మరింత పెద్దదవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. ఇక హరీష్ వల్లే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని కవిత ఆరోపించారు. దీనిపై హరీష్ రావు ఏ విధంగా సమాధానం ఇవ్వనున్నారనేది ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఆదేశిస్తే ఆయన చేశారని, వాటిని ఇప్పుడు వక్రీకరించి కవిత మాట్లాడడం ద్వారా గులాబీ బాస్ను సైతం ఈ ఆరోపణలకి లాగడమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టాపిక్ మీద హరీష్ రావు సైలెంట్గా ఉండడమే మంచిదని గులాబీ దళం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్లో గత కొంతకాలంగా హరీష్ రావుకు అవమానాలు జరుగుతున్నాయని ఆయన అనుచరులు అంటున్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని హరీష్ అడిగారని, కానీ కేసీఆర్ ఒప్పుకోలేదని, కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారని ప్రచారం ఉన్నట్టు చెబుతున్నారు. పార్టీ కోసం 2.5 దశాబ్దాలుగా కష్టపడిన హరీష్ రావు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేశారని తప్ప మరేం లేదని ఆయన ఫాలోవర్స్ ఫీల్ అవుతున్నారు. ఇక ఇప్పుడు హరీష్ రావు ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఏమి మాట్లాడితే ఏమవుతుందో అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి కొంతకాలం హరీష్ రావు సైలెంట్గా ఉండవచ్చని, హరీష్ ప్రస్తుత రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకున్నారని అంటున్నారు. మరి దీనిని హరీష్ రావు ఎలా ఛేదించి బయటకు వస్తారో చూడాలి.